ఈ సంక్రాంతికి టాలీవుడ్ నుంచి ఏకంగా 5 సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి. దీంతో ఏ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి ప్రభాస్, చిరంజీవి సినిమాలున్నా పండక్కి వచ్చేందుకే డేర్ చేస్తున్న మిగతా హీరోల ప్లానింగ్ ఏంటి? ఈ విషయంలో రవితేజ తీసుకున్న డెసిషన్ ఏంటి? సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో వస్తోన్న రవితేజ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఇచ్చారు. పండగ సీజన్ లో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసేందుకు సినిమా టికెట్ రేట్లు పెంచడం లేదని నిర్ణయం తీసుకున్నారు రవితేజతో సినిమా చేసిన మేకర్స్. ప్రభాస్, చిరంజీవి సినిమాలు ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారు సినిమాల టికెట్ రేట్స్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దీనికి మించి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయాలనే నిర్ణయంతో రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీని మామూలు రేట్లకే విడుదల చేస్తున్నారు మేకర్స్. 2023 సంక్రాంతి బ్లాక్ బస్టర్ వాల్తేరు వీరయ్య తర్వాత రవితేజ ఖాతాలో హిట్ సినిమా పడలేదు. ఈ ఇయర్ లో విడుదలైన మాస్ జాతర సినిమా థియేటర్స్ లోనే కాదు ఓటీటీలోనూ ఇంప్రెస్ చేయలేకపోయింది. దీంతో కెరియర్ పరంగా బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ డెలివరీ చేసిన రవితేజ సినిమాకి ఆడియన్స్ రీచ్ ఉండాలంటే టికెట్ రేట్స్ ని మామూలు ప్రైస్ కే అందుబాటులో ఉంచేందుకు రెడీ అయ్యారు మేకర్స్. మరి ఈ విషయంలో భర్త మహాశయులకు విజ్ఞప్తి మేకర్స్ తీసుకున్న నిర్ణయాన్ని యంగ్ హీరోలు శర్వానంద్, నవీన్ పొలిశెట్టి ఫాలో అవుతారో లేదో అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. రవితేజ సినిమా థియేటర్స్ లోకి వచ్చిన మరుసటి రోజు అంటే జనవరి 14న రిలీజ్ అవుతున్నాయి శర్వానంద్ నారి నారి నడుమ మురారి, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమాలు. కెరియర్ పరంగానూ ఈ యంగ్ హీరోలది కూడా సేమ్ రవితేజ సిచ్యువేషన్. 2023లో వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి లాంగ్ బ్రేక్ తర్వాత అనగనగా ఒక రాజుతో వస్తున్నారు నవీన్ పొలిశెట్టి. 2021లో వచ్చిన శతమానం భవతి తర్వాత హిట్ చూడలేదు శర్వానంద్. దీంతో సెంటిమెంట్ పరంగా సంక్రాంతి కలిసొస్తుందనే నమ్మకంతో వస్తున్నారు. మరి మార్కెట్ అంతంత మాత్రంగా ఉన్న ఈ యంగ్ హీరోలు టికెట్ రేట్స్ విషయంలో రవితేజని ఫాలో అవుతారో లేదో వెయిట్ అండ్ సీ.